తెలంగాణ ముగిన తర్వాత అన్ని రాజకీయ పార్టీలు ప్రచారం జోరు పెంచాయి. నామినేషన్ల పర్వం ప్రారంభమవడంతో అభ్యర్థులందరూ కూడా నామినేషన్కి సిద్ధం కావడం జరిగింది. గుంటూరు జిల్లా రేపల్లి నియోజకవర్గం నుంచి జనసేన పార్టీ అభ్యర్థిగా కంతుల సాంబశివరావు గారిని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు ప్రకటన జరిగింది. కొద్దిసేపటి క్రితం బీఫామ్ తీసుకొని కూడా నామినేషన్కి సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం మనతో కంతుల సాంబశివరావు గారు ఉన్నారు. వారిని వారి మాటల్లో, సార్, మీకు జనసేన పార్టీ తరఫున అభ్యర్థిగా ఖరారు చేయడం పట్ల మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ముఖ్యంగా మా పార్టీ అధ్యక్షులు వారు పవన్ కళ్యాణ్ గారికి కృతజ్ఞతలు చెప్తున్నానండి. ప్రతికూల పరిస్థితుల్లో కూడా నా మీద విశ్వాసం ఉంచి నన్ను ఆశీర్వదించి పంపించినందుకు వారికి నేను కృతజ్ఞతలు చెప్తున్నాను. వారు ఉంచినటువంటి నమ్మకాన్ని నిలబెట్టి అత్యధిక మెజారిటీతో రేపల్లి నియోజకవర్గాన్ని గెలిపించి తీసుకొస్తానని నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అనేకమైన ప్రతికూల పరిస్థితులు కూడా ఉన్నాయి. ఇవి కొన్ని నిర్మాణ సమస్యల లోపాలు ఉన్నాయి. అవన్నీ కూడా సరిచేసుకుని ముందుకు వెళ్లాల్సినటువంటి సమయం ఇది. సమయం చాలా తక్కువ ఉంది. ఈ తక్కువ సమయంలో కేడర్నందరిని కూడా కలుపుకుని ఐక్యంగా ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. అధ్యక్షుల వారు కూడా కొన్ని సూచనలు చేశారు. ఆ సూచనల్ని తప్పకుండా పాటించి ముందుకు తీసుకెళ్తాం. గట్టిగా రేపల్లి నియోజకవర్గాన్ని అత్యధిక మెజారిటీతో గెలిపించుకొస్తానని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. మన పార్టీ నాయకులకి, ముఖ్యంగా మన పార్టీ జనరల్ సెక్రటరీ గారు తోట చంద్రశేఖరరావు గారికి, అట్లాగే మన నాయకులందరికీ కూడా నేను ఈ సందర్భంగా వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. చంద్రశేఖరరావు గారు ఎంతో స్ఫూర్తిని ఇచ్చి రేపల్లె మీరు వెళ్ళాలి, తప్పనిసరిగా మీరు గుంటూరులో కూడా చూడండి అన్నారు. ముందు నన్ను గుంటూరుతో పాటు రేపల్లి కూడా చూడమని చెప్పారు. కాదండి, రెండు చూడటం కష్టం అవుతుంది ప్రాక్టికల్ గా. రేపల్లె మా స్వస్థలం, మా జన్మస్థలం రేపల్లె, అందుకని రేపల్లి వెళ్తాను అని చెప్పిన తర్వాత ఆయన ఆశీర్వదించి పంపించారు. ఆయన చెప్పిన ప్రకారం, ఆయన సూచనల ప్రకారం నేను రేపల్లి వెళ్లి పనిచేయటం జరిగింది. గత 6 మాసాలుగా రేపల్లిలో అనేక గ్రామాల్లో డోర్ టు డోర్ కార్యక్రమం చేసి అనేక మంది పెద్దలను కలిసి మన పార్టీ ప్రణాళికను వివరించడం జరిగింది. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి వైసీపీ పార్టీ కానీ, ప్రస్తుతం అధికారంలో ఉన్నటువంటి టీడీపీ పార్టీ కానీ అనేక సమస్యలు ఉన్నాయి. వాళ్ళందరినీ కూడా ఎదుర్కొని మేము ముందుకెళ్తాం. భవిష్యత్తులో రేపల్లిలో ప్రత్యర్థి పార్టీలు, బలమైనటువంటి నేతలు, రాజకీయ ఉద్దండులు ఉన్నారు కదా, మీరు నూతన పార్టీ తరఫున పోటీ చేస్తున్నారు. వాటిని ఎదుర్కోవడానికి ఎటువంటి వ్యూహాలతో ముందుకెళ్తారు? మా పార్టీ ప్రణాళిక, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారే మా బలం. మా పార్టీ ప్రణాళిక మొన్న రాజమండ్రిలో 5వ మహాసభలో ఆయన అత్యుత్తమైనటువంటి ప్రణాళికని విడుదల చేశారు. ఇది భారతదేశ చరిత్రలో ఎవరూ ఎప్పుడూ చేయనటువంటి ప్రణాళిక. అది ముఖ్యంగా వ్యవసాయ కార్మికులకి, రైతులకి 60 సంవత్సరాలు నిండినటువంటి తర్వాత అందరికీ కూడా 5,000 రూపాయలు పెన్షన్ ఇస్తామని చెప్పడం ఒకటి. ముఖ్యంగా పేద విద్యార్థులని కాకుండా విద్యార్థులందరికీ ఎల్కేజీ నుండి పీజీ వరకు ఉచిత విద్య ప్రభుత్వం తరపుని నిర్వహిస్తామని, అదేవిధంగా హాస్టల్స్, ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ హాస్టల్స్, మళ్ళీ ఓసీ హాస్టల్స్ అనేటువంటి విభాగాలు లేకుండా ఒకే రకమైనటువంటి ఆశయంతో ఆయన ప్రణాళికని విడుదల చేయటం, కులాల ఐక్యతకి ఇది చాలా దోహదపడుతుందని, ఆయన ఆశయాలు ముందుకు తీసుకెళ్ళడానికి మాకు ఎంతో దోహదపడుతుందని మేము భావిస్తున్నాం. ఆ ప్రణాళికని ప్రజల్లోకి తీసుకుని మేము ప్రజలకు వివరించి చెప్తాం. ప్రజలందరూ కూడా పాజిటివ్గా ఉన్నారు. ఇంకా మేము ముందుకెళ్ళడానికి చాలా తోడ్పడుతుంది ఈ ప్రణాళిక. ఎన్నికలకు జనసేన పార్టీ కార్యకర్తలు, పవన్ కళ్యాణ్ అభిమానులు, మీ అభిమానులకు ఏ విధంగా సిద్ధం కమ్మని పిలుపునిస్తారు? సమయం చాలా తక్కువ ఉంది. కార్యసాధకులు అందరం కూడా మనం కార్యసాధనకి మనం సర్వసన్నద్ధం అవ్వాలి. ఈ అహర్నిశిలో ఈ 20 రోజులు రైంబగోళ్లు కూడా కష్టపడి
పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈ ముఖ్యంగా పార్టీ ప్రణాళికని మా బలము మా అధ్యక్షుల వారు ఆయన ఒక మాట చెప్తే ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేస్తారు. అది వృద్ధాప్య పెన్షన్ కానివ్వండి, వృద్ధులకి ఆశ్రమాలు కానివ్వండి, తర్వాత అనేక సంక్షేమ కార్యక్రమాలని ప్రకటించి ఉన్నారు. ఆ మెటీరియల్ కూడా రెడీగా ఉంది. ఆ మెటీరియల్ని ఇంటింటికి తీసుకెళ్లి మేము ప్రజలకి అందేట్టుగా చేస్తాం. ప్రజల్ని వివరించి ప్రజల ఆశీర్వాదాలను పొందుతామని తెలియజేస్తా ఉన్నాను. పేద బడుగు బలహీన వర్గాలకు అందరికీ జనసేన పార్టీ అండగా ఉంటుంది. ఎన్ని ప్రతికూల పరిస్థితులు ఉన్నా కానీ రేపల్లిలో జనసేన జెండా ఎగరవేసి అమరావతి అసెంబ్లీలో అడుగు పెడతామని సగర్వంగా చెబుతున్నారు. రానున్న రోజుల్లో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సీఎం చేయటమే మా ఉద్దేశమని కూడా సాంబశివరావు గారు చెప్పడం జరుగుతుంది. కెమెరా పర్సన్ ఉదయ్ కుమార్తో శ్రీనివాస్, 99 విజయవాడ నుంచి. For more updates, please subscribe 99 TV Telugu.